శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. అర్జున, అన్ని ఇంద్రియాలను నిగ్రహించి మనస్సును నా స్థానమైన హృదయమునందు అంటే ఆత్మభావమునందు నిలిపి దేహేంద్రియాదుల నిజ తేజస్సును అన్య విషయముల మీదకి మరల్చకుండా భ్రూమధ్యముతో పోల్చి చెప్పిన ఆత్మస్థానము ఏకస్థానమున నిలిపి మనస్సు ఆత్మతత్వమునందు స్థిరముగా నిలుచుటకు సాధనకు ఉపక్రమించాలి అని చెప్తున్నాడు భగవానుడు. ఇంకేమంటున్నాడంటే, ఓం ఇతి ఏక అక్షరం బ్రహ్మ వ్యాహారన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సహ యాతి పరమాం గతిం. బ్రహ్మవాచకము బ్రహ్మతత్వాన్ని సూచిస్తున్న ఆయన ఓం అను ఏకాక్షరాన్ని ఉచ్చరిస్తూ, ఓంని ఎలా ఉచ్చరించాలంటే అక్షరాల్లో మొదటి అక్షరం ఆ ఊ ఓంని అలా ఉచ్చరిస్తూ తద్వారా నన్ను విడవక తలుచుకుంటూ ఏ సాధకుడు దేహాన్ని విడిచిపెడతాడో ఆ సాధకుడే పరమగతిని పొందుతాడు. అర్జున, అనన్యచేతాహు సతతం యః మాం స్మరతి నిత్యసః తస్య అహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అర్జున, అన్య చింతన లేని మనస్సు కలవాడై ఏ సాధకుడు నన్ను అనుక్షణం జీవితాంతం విరామం లేకుండా తలుచుకుంటూ ఉంటాడో, నిగ్రహంతో సాధన చేసే ఆ యోగి నన్ను సులభంగా పొందుతాడు. అర్జున, విరామం లేని నిత్య సాధన మానవుడికి చాలా అవసరం అర్జున అని భగవానుడు చెప్తూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే, మాం ఉపేత్య పునఃజన్మ దుఃఖ ఆలయం అశాశ్వతం నా అప్నువంతి మహా ఆత్మానః సంసిద్ధిం పరమాం గతాహు. పరమమైన సిద్ధిని జీవన్ముక్తిని పొందిన మహాత్ములు నన్ను చేరి మరల శాశ్వతము కానిది దుఃఖస్థానమును అయిన జన్మను పొందరర్జున, పొందట్లేదు అని భగవానుడు ఇంకేమంటున్నాడంటే, అబ్రహ్మా భువనాత్ లోకా పునః అవర్తినః అర్జున మాం ఉపేత్య తు కౌంతేయ పునః జన్మ న విద్యతే.